పెట్టుకున్నారు ఇంత పుస్తకాలు. అట్టా ఈయన సంతకాలు పెట్టి 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 మైండ్ చెడిపోయినట్టుంది ఆయనకి, కేశవ్ గారికి. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే ఎక్కడో దొరికింది. ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను నయ్యవయ్యా లోపల. ఇది ఈ రాష్ట్రంలో దేవుణ్ణి అపవిత్రం చేసేది ఇతనే. కొవ్వు కలిసిందని మీరే చెప్తారు, అది కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది కదా ఇదంతా. సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 90% దేవుడికి అవసరమైన 90% నెయ్యిని సప్లై చేసిన 2014 టు 19 90% ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉందా లేదా? మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా, రేణు గుప్తా, సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా. వాళ్ళు హెరిటేజ్లో షేర్లు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి హెరిటేజ్లో వాటాలు ఉన్నాయి అంటున్నారు కదా. మరి ప్రీమియర్ 90% ప్రీమియర్ యాగ్రో ఆవునై మీరు కొంటారు 14-19లో. ఇవాళేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది, అది కల్తీదని చెప్పని, దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది. ఆ ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 90% వాళ్ళ దగ్గరే కొని, ఇవాళ వాళ్ళకేమో మీ దగ్గరేమో వాటాలు ఉంటాయి వాళ్ళకి. ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు. ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా, అందరూ వాటాదారులే కదా, ఏదో ఒక లింకు. వైష్ణవి డైరీ ఎవరిదయా? ఈ మన పొమిల్ జైను, విపిన్ జైను, ఏది ఉత్తరాఖండ్ భోలే బాబా వాటాదారులైనటువంటి దాంట్లో ఓనర్లైనటువంటి వాళ్ళు వైష్ణవి డైరీని ఎవడు కొన్నాడు? ఈ పొమిల్ జైను, విపిన్ జైను కొన్నారు. పొమిల్ జైను, విపిన్ జైను కొని ముందెవరున్నారు? వల్లభనేని కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు. ఈ వల్లభనేని కృష్ణప్రసాద్ ఎవడు? హెరిటేజ్కి సప్లయర్, మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అని చెప్తున్నారు. మన గుడివాడ అని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా లింకులు, ఎక్కడ చూసినా ఈ నెయ్యోడికి ఆ నెయ్యోడు, ఈనాడు భోలే బాబా దగ్గర నుంచి ప్రీమియర్ దగ్గర నుంచి అందరికీ హెరిటేజ్లో లింకులు. అయితే వాటాదారులు లేదా దాంతో వ్యాపారం చేసేవాడు ఎవడొకడు. మరి రోజు గొడవ జరుగుతుంది కదా. ఆ కంపెనీ పేరు ఏంటండి? మహారాష్ట్రలో ఇప్పుడు మా వాళ్ళు హెరిటేజ్కి దానికి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు కదా. ఇందాపూర్ మరి ఇందాపూర్కి మీకు ఉన్నదేంటి లింక్? అదే కదా, మాదే అని చెప్పారు కదా మీరు. ఇవాళ మీరు 22 డైరీలు మాయ అన్నారు, మా కంపెనీలు అన్నారు. ఇప్పుడు ఇది అల్లరి మొదలయ్యాక కో మ్యానుఫ్యాక్చరర్స్ కింద మార్చారు. ఎందుకు ఎడిట్ చేశారు మీరు? మీ హెరిటేజ్ దాంట్లో వెబ్సైట్లో ఎందుకు ఎడిట్ చేశారు పదాన్ని? మా మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ అని ఎందుకు మార్చారు? అది అయిపోయింది. దాంట్లో 22 కంపెనీల్లో 2 కంపెనీల పేర్లు ఎత్తేసారు కదా మీరు ఎడిట్లో. దాన్ని 22ని 20 ఎందుకు చేశారు? ఆ 2 కంపెనీలకి ఏం చెడిపోయి ఉన్నాయని ధైర్యం లేదా? మరి అదంతా కూడా నీతిగల కంపెనీ అని చెప్తున్నారు.
కల్తీ ఉండమని చెప్తున్నారు. 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి వెళ్ళిందని చెప్తున్నారు. ఎలా 4,000 కోట్లకి వెళ్ళింది? ఇవన్నీ తేలాలి. అందుకోసమే చర్చ జరపండి. అందుకోసమే చెప్తాం, వెంకటేశ్వర స్వామి నెయ్యి సప్లైర్లందరికీ హెరిటేజ్ కంపెనీతో ఏదో ఒక అక్రమ సంబంధం, ఏదో ఒక చుట్టారకం అయితే ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరా, లేకపోతే అక్కడ నెయ్యి అమ్ముతాడా, లేకపోతే పాలు అమ్ముతాడా, చీజ్ అమ్ముతాడా, హెరిటేజ్కి ఏదో ఒక లింకే కదా, ఏదో ఒక లింక్ ఉంది కదా. నిన్నాడు ఎవరో చెప్తున్నారు ఏదో సంఘం ఎవరో ఉన్నాడని, ఆ సంఘానికి గేదె పాలు సేకరిస్తాడు చెప్తే ఆవు పాలు సేకరించారండి. ఇప్పుడు అతను కూడా ఎన్నో లక్షల కేజీలు సప్లై చేశాడని చెప్తున్నారు. మరి ఎక్కడది? ఆవు పాలు సేకరించడానికి వ్యాపారం లేనోడు ఎలా ఇవాళ చేశాడు? ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు? మీరు అంటున్నారు కదా పాలు సేకరణ లేదు, ఆడికి లేదు, వీడికి లేదని చెప్పాను. కాబట్టి మీకు చేతనైతే ఊరికే ఎన్ని సూక్తి ముక్తావళి కబుర్లు ఎన్ని చెప్పకుండా మీరు నిజాయితీ పరులైతే కౌన్సిల్లో చర్చించండి. హెరిటేజ్కి, ఇందాపూర్కి, అలాగే దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ హెరిటేజ్తో ఏం లింకులు ఉన్నాయా లేవా? వీళ్ళ మూలాలు ఎక్కడ? ఎలా వీళ్ళు కాంట్రాక్టర్లుగా వచ్చేస్తున్నారు? వస్తున్నారు. ముందు ఒక నెలలో అదే ఒక రేటుకి ఇచ్చినాడు, 2 నెలలకో 3 నెలకో ఆడు మళ్ళీ నేను ఆ రేటుకి ఏమైనా ఎక్కువ రేటుకి ఇస్తానంటాడు. మళ్ళీ 6 నెలలు 7 నెలలో ఆడే మళ్ళీ L1 అవుతాడు, తక్కువ రేటుకి ఇస్తానంటాడు. ఎందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్లన్నీ? సిబిఐతో ఎంక్వైరీ చేద్దామా? చేయించాలి కదా. చేయిద్దామా? రాస్తారా? రాసే సాహసం మీ దగ్గర ఉందా? ఇవ్వండి సిబిఐకి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ ఆ జరుగుతున్న టెండర్లలో కానీ, లేదా నెయ్యి సప్లైదారులందరికీ ఈ చంద్రబాబు నాయుడు గారి వ్యాపారానికి, వాళ్ళ కుటుంబ వ్యాపారం ఏదో చెప్పాడు, పొట్టకూటి కోసం ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ కంపెనీ అంట వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబ వ్యాపారం భోజనానికంట. అంత పెద్ద భోజనం చేస్తారా మీరు? ధైర్యం ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి సప్లైదారులందరికీ, వాళ్ళు సప్లై చేసే వాళ్ళందరూ ఆ టెండర్ల విధానం మీద, టెండర్లు జరిగే తీరు మీద చేయండి. 2014 నుంచి 19 దాకా చేయండి, అలాగే 24 నుంచి ఇప్పుడు దాకా కూడా చేయండి. ఇవాళ మార్కెట్లో కేఎంఎఫ్ కానీ ఇంకా మిగతా రేట్లకు కానీ మీరు 658 రూపాయలకి దేవుడి నెయ్యి కొంటున్నారు. మార్కెట్లో 650 కన్నా తక్కువకే వాళ్ళు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అదే కంపెనీ ట్యాంక్లో బల్క్గా లక్షల కేజీలు నెయ్యేమో ప్యాకింగ్ అక్కర్లా ట్యాంకర్లో పోసేస్తారు. మరి దానికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు వీళ్ళందరూ? చెక్ చేద్దాం ఖచ్చితంగా. ఈ ప్రీమియర్ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏంటి సంబంధాలు ఏంటి? ప్రతి వాళ్ళకి. వైష్ణవిలో పాత డైరెక్టర్లు ఎవరు, కొత్త డైరెక్టర్లు ఎవరు? బోలేబాబా. ఏ బోలేబాబా? చంద్రబాబు నాయుడు చుట్టరకం బోలేబాబానా? లేదు మా చుట్టరకం కాదన్న బోలేబాబాకి చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏంటి లింకులు, ఏంటి అక్రమ సంబంధాలు? ఖచ్చితంగా వీటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సిబిఐతో ఎంక్వైరీ చేయించే సాహసం మీకు ఉందా అని అడుగుతున్నాను. చేయించండి. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ డైరెక్టర్ గారు ఉన్నటువంటి, హెడ్గా ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి బోలేబాబా హెరిటేజ్కి సంబంధాలు లేవు, హెరిటేజ్తో చుట్టరకం ఉన్న బోలేబాబా వేరే బోలేబాబా అంటున్నారు. ఏమని? రాజస్థాన్లో ఉన్న బోలేబాబాతో మాకు చుట్టరకం ఉంది, కానీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా
సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి బోలేబాబా, వెంకటేశ్వర స్వామి లడ్డూకి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా మాకు సంబంధం లేదు, దాని గురించి ఎవరో మాట్లాడద్దని చెప్పారా? అందుకోసమే అండి నేను చెప్పేది, హెరిటేజ్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఈ కోర్టు ఆర్డర్లు గీట్ ఆర్డర్లు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడికి, అంతర్జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఎక్కువ మంది, మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము పైసేగానే ఉన్నాం కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. ఏమని మాట్లాడుతున్నారు? ప్రైవేట్ కంపెనీ గురించి చట్టసభలకు ఏం పని, చట్టసభల్లో ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడినంటున్నారు కదా. మరి నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు హెరిటేజ్ కంపెనీ వివరాలన్నీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఎందుకు వివరణ ఇచ్చారు? వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ఎప్పుడైతే హెరిటేజ్ కంపెనీ ఈ చట్టంలోకి వచ్చిందని చెప్పి బయటికి రాగానే మొత్తం హెరిటేజ్ కంపెనీకి ఈ నెయ్యిలో ఉన్నటువంటి ముద్దాయిలు అందరితో ఏదో ఒక రకంగా లింకులు కనపడుతున్నాయని అందరూ ఏదో మాట్లాడుతున్నారని చెప్పని ఇప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుని మీరు పవన్ కళ్యాణ్ గారు శ్రీరంగ నీతులు చెప్పే కంటే హెరిటేజ్ గురించి మాట్లాడద్దు, ప్రసాదం గురించి మాట్లాడద్దు. అసలు ఈ ప్రసాదం గురించి మాట్లాడింది ఎవరు? ఈ ప్రసాదాన్ని అపవిత్రం చేసింది ఎవడు? బజార్కి ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని రచ్చ చేసింది ఎవడు? మీరే కదా. ఎప్పుడైతే ఈ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పాచేద్దామని చెప్పని ఈ ప్రసాదాన్ని మీరు వాడుకుందామని ట్రై చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు. మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలా మంది చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్ని మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది. వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే మీ పాపం బద్దలైంది. ఎందుకని, ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవుని దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటోడు ఎదటోడు గొడ్లిప్పుదామని చెప్పిన ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం ప్రముఖంతా బయటపడిందంట. ఆ రకంగా మీరు చేసిన పాపానికి వాళ్ళ ఎవరెవరైతే హెరిటేజ్ కంపెనీ అంటే మన దీంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి నెయ్యి కంపెనీలు ఉన్నాయో, మీరు 200కి సప్లై చేస్తే అది పాపమైన నెయ్యి అన్నారు. వాళ్ళందరికీ మీకు నెయ్యి లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారు చేయడానికి సప్లై చేసిన, ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా సప్లై చేసిన ప్రతి సప్లయర్తో, కంపెనీతో హెరిటేజ్ కంపెనీకి అన్ని లింకులే, అక్రమ బంధాలే.
చుట్టరకాలే మొత్తం అంతా. చివరికి ఇప్పటికేమో మీరు అబ్బాయి మాట్లాడబాకండి, దేవుణ్ణి వదిలేయండి, ఆయిల్ కంపెనీ హెరిటేజ్ని మాట్లాడబాకండి. హెరిటేజ్ కంపెనీ ఏమైంది మరి? లింకులన్నీ ఏంటి? బోలే బాబా కాదు మీరు చెప్తున్నారు. ఏ బోలే బాబా కాదు? రాజస్థాన్ బోలే బాబా మేము చెప్పాం. హెరిటేజ్కి ఉన్నది రాజస్థాన్ బోలే బాబా, కాబట్టి రాజస్థాన్ బోలే బాబా మాకు సంబంధం లేదన్నారు. మరి రాజస్థాన్ బోలే బాబాకి సంబంధం లేకపోతే ఓకే, మంచిదే. మరి ఉత్తరాఖండ్లో బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు, వైష్ణవిలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఒకళ్ళే కదా. పొమిల్ జైను, విపిన్ జైను, వీళ్ళెవరు? పొమిల్ జైను, విపిన్ జైన్ ఎవరు? ఉత్తరాఖండ్ బోలే బాబాలో డైరెక్టర్లు వాళ్ళు. మరి వాళ్ళ వైష్ణవిలో డైరెక్టర్లు కదా, మరి వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా. మొన్న మీరు పట్టుకున్నటువంటి ఏదైతే ఏఆర్ డైరీలో 4 లారీలు, ట్యాంకర్ల లారీ ఇది మంచిది కాదు అని చెప్పి తిరగొట్టారో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అయ్యే లారీలు ఈ వైష్ణవి వాడు, ఈ పొమిల్ జైను, ఈ విపిన్ జైను డైరెక్టర్గా ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాఖండ్లో బోలే బాబాకు సంబంధించిన డైరెక్టర్లే ఇళ్ళు. అంటే అర్థం ఏంటి? ఉత్తరాఖండ్లో బోలే బాబా, వైష్ణవి, కాళహస్తిలో ఉన్న వైష్ణవి, 2 ఓనర్లు ఒకళ్ళే కదా. మరి వైష్ణవి పంపించిన నెయ్యి మరి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? దాన్ని వాడి భక్తులకి ప్రసాదం తయారు చేసి పెట్టేశారు కదా. మరి దాంట్లో పంది మాంసం ఉందని మీ అబ్బాయి చెప్పాడు. మీరు గొడ్డు కొవ్వు ఉందని మీరు చెప్పారు. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఉందని మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అయ్యే లారీలు మరి వైష్ణవ్ పేరు మీద ఈ ఉత్తరాఖండ్ బోలే బాబా, వైష్ణవి ఈ 2 ఒకటే కదా. మరి దాని నుంచి ఎలా తీసుకున్నారు మీరు? తీసుకోకూడదు కదా, ఆపాలి కదా. మరి అపవిత్రం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 18 సార్లు నెయ్యిని వెనక్కి తిప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014-19లో 15 సార్లు నెయ్యి వెనక్కి తిప్పి పంపారు. కానీ ఇవాళ మీరు 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి పంపిన నెయ్యిని మళ్ళీ వేరే కంపెనీ పేరు మీద మీరు వాడుకున్నారు కదా.